మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో పుల్లూరు బండ ఎంతో అభివృద్ధి చెందిందని మాజీ సర్పంచ్ నరేష్ గౌడ్ ఆలయ వంశపారపర్య అర్చకులు రంగాచార్యులు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు బండపైకి సీసీ రోడ్, మంచినీటి ట్యాంక్, స్వామివారి కళ్యాణం కొరకు కళ్యాణ మండపం నిర్మించారని వారు గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం పుల్లూరు బండ పైన లక్ష్మీనరసింహస్వామి జాతర కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 28వ తేదీన పుల్లూరు బండ జాతర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పుల్లూరు బండ జాతరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని వారు చెప్పారు. మనకు జాతర ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. మన పుల్లూరు బండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మీ అందరికీ తెలిసిందే. మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. ఈ ఉత్సవాల్లో మీరందరూ కూడా భాగస్వాములు అవుతూ ఉంటారు. ఆ ఉత్సవాలు ఈరోజు రేపటి నుంచి మనకు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ప్రధానంగా రేపు సాయంత్రం మన ఊర్లో నుంచి గ్రామస్తులంతా కలిసి ఇక్కడికి లక్ష్మీ నరసింహస్వామిని ఊరేగింపుగా తీసుకువచ్చే కార్యక్రమం, అది రథయాత్ర. అది హై స్కూల్ నుంచి ప్రారంభం అవుతుంది. హై స్కూల్ నుంచి మొదలై బండ మీది వరకు గ్రామస్తులంతా, మహిళలు, పిల్లలు వాళ్ళందరూ కలిసి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకువచ్చే కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది. దాని తర్వాత రెండో రోజున అమావాస్య 29వ తేదీ అమావాస్య రోజున యథావిధిగా ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ మనకు ఉన్నటువంటి కోనేర్లలో ప్రజలంతా వచ్చి వాళ్ళు స్నానాలు చేసి ఆ స్వామిని దర్శించుకుంటారు. ఆ కార్యక్రమం అనేది అమావాస్య రోజు ఉదయం ప్రారంభమవుతుంది. సాయంత్రం వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు. దర్శన కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు ఉదయం పూట స్వయంభూ లక్ష్మీనరసింహస్వామికి జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ అయిన తర్వాత దర్శనం అనేది ప్రారంభమవుతుంది. దర్శనం అనేది కొనసాగుతూ ఉంటుంది. రాత్రి వరకు కూడా దర్శనాలు ఉంటాయి. ఇక మూడవ రోజు 30వ తారీఖున గోపాల కాలువలు అనే ఒక కార్యక్రమం మనకు అనాదిగా ఇది మనము ఈ బండ దాదాపు 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కార్యక్రమం. అది రెండో రోజున జాతర రెండో రోజుగా అప్పుడు చెప్తారు. గోపాల కాలువలు అని చెప్పి ఆ కార్యక్రమం సేవ మీద ఆ ఉత్సవ విగ్రహాలని ఏర్పాటు చేసి గరుడ వాహనం మీద స్వామివారిని ఏర్పాటు చేసి ఈ బండ మీద ఊరేగింపు నిర్వహించడం అనేది కొన్ని 100 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. అందులో భాగంగా రెండో రోజు ఈ కార్యక్రమం గోపాల కాలువల పేరిట ఈ సేవ జరుగుతుంది. స్వామి దాని నుంచి దేవాలయం నుంచి బయటకు వచ్చి జాతరలోకి వెళ్ళి జాతర నుంచి వచ్చేప్పుడు ఈ గుండంని చేసుకొని మళ్ళీ దేవాలయంలోకి రావడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఆ కార్యక్రమం రెండో రోజు జరుగుతుంది. ఈరోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, ఈ సిద్దిపేట నియోజకవర్గము, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వివిధ ప్రాంతాల నుంచి ఇంకా చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఆ రోజు దర్శనం చేసుకుంటారు. ఇంకా మూడవ రోజు 31వ తారీఖు ఆ 31వ తారీఖున ఇదే వేదిక మీద, ఇప్పుడు మనం కూర్చున్న వేదిక మీదనే మా సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, దేవస్థాన శాఖ మంత్రివర్యులు కొండ సూర్య సహకారంతో, మా ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ సహకారంతో, దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో, పుల్లూరు గ్రామస్తుల సహకారంతో ఈ జాతరను బ్రహ్మాండంగా జరుపుకోవాలని, ఎటువంటి జాతరకు ఇబ్బంది లేకుండా, నీళ్ళ వసతి కానీ, భక్తులకు అవసరం కలగకుండా రోడ్డు ఆర్టీసీ బస్సులు కానీ, మన హెల్త్ విషయంలో హెల్త్ క్యాంప్ కానీ అందరి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నీ సమకూరుతామని అందరి తరఫున, మా పుల్లూరు గ్రామం తరఫున, పుల్లూరు దేవస్థాన కమిటీ తరఫున విన్నవించాం. 31 నాడు మధ్యాహ్నం మైనేపల్లి హనుమంతరావు ఈ పుల్లూరు బండ జాతరకు ఇచ్చేస్తానని చెప్పింది. పొదంపల జాతర, పుల్లూరు బండ జాతర అనగానే, మాఘ అమావాస్య అనగానే అందరికీ గుర్తుకొచ్చే జాతర పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి జాతర. ప్రతి సంవత్సరం ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే దీనికి ముఖ్య ఈ దేవాలయం
చాలా వెనుకబడిపోతుంది, ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఇబ్బంది అవుతుందని ఇక్కడ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసేవారు. దాదాపు ఇక్కడ ఒక 3 కోట్ల నుండి 4 కోట్ల వరకు ఇక్కడ ప్రారంభాలు అయినాయి. ఒకప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒకప్పుడు ఇక్కడికి రావడానికి కూడా ఇబ్బందిగా ఉండే, భక్తులకు చాలా ఇబ్బందిగా ఉండే, నీళ్లు తాగడానికి కూడా ఇబ్బందిగా ఉండే. మిషన్ భగీరథ కింద పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసుకున్నాం. అలాగే బండ మీదకి రావడానికి ఒక వెహికల్ కూడా వచ్చే పరిస్థితులు లేకుండే మంచి సీసీ రోడ్డు కూడా నిర్మించుకున్నాం. అలాగే టీటీడీ ట్రస్ట్ నుండి హరీష్ రావు సార్కు సొంత నిధుల నుండి కొందరు దాతల సహాయంతో దేవాలయానికి చుట్టూ రేకుల చెట్టు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మా గ్రామ ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. పుల్లూరు బండ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ క్షేత్రం సిద్దిపేట జిల్లాలో పుల్లూరు గ్రామంలో వెలిసినటువంటి 100 ఎకరాల ఏకశిల పైన స్వామి స్వయంభూగా వెలిసినటువంటి గొప్ప అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఈ పుల్లూరు బండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. మనకి ఆగమ శాస్త్రంలో తెలియజేస్తారు దేవుని మహిమ ఎలా ఉంటుంది అని. దాంట్లో భాగంగా స్వయం వ్యక్తం, ఋషిప్రోక్తం, దైవతం, మానుషమని 4 రకాలు ఉంటాయి. అంటే మనం ప్రతిష్ఠ చేసేటువంటి విధానాలు. దాంట్లో తొందరగా మనని అనుగ్రహించేటువంటి దేవుడు స్వయం వ్యక్తమని. అంటే స్వయం వ్యక్తం అంటే స్వయంభూ అంటాం కదా, తనంతట తానే వచ్చి వెలిసినట్లయితే అటువంటి క్షేత్రంలో మనం వెళ్ళి ప్రార్థిస్తే చాలు మనకుండేటువంటి దోషములు, మనకుండేటువంటి దుఃఖములన్నీ తొలగిపోతాయి అని. అది మొదటి ఆగమశాస్త్రంలో మొదటిగా మనకి తెలియజేస్తారంటే తనంతట తానే వచ్చి వెలిసినటువంటి క్షేత్రం ఏదైతే ఉంటుందో అది గొప్ప అద్భుతమైనటువంటి క్షేత్రం అని. తర్వాత మనకి ఋషి ప్రోక్తం, ఋషులు ప్రతిష్ఠ చేసి ఉంటారు. దేవతా ప్రతిష్ఠ అంటారు, దేవతలు ప్రతిష్ఠ చేస్తారు. తర్వాత మానవులుగా మనం కూడా కొంత చందాలు చేసి మనం ప్రతిష్ఠ చేస్తాం. దానిలో ప్రధానమైనటువంటి ఆలయం స్వయం వ్యక్తం అని. అటువంటి స్వయం వ్యక్తం క్షేత్రాలలో మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో గొప్ప గొప్ప దేవాలయాలు ఏవైతే మనకు యాదగిరిగుట్ట కానీ మిగతా ధర్మపురి కానీ ఎలాంటి వైభవం ఉందో అంతకంటే ఎక్కువ వైభవము, అంతకంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి మూర్తి మన పుల్లూరు బండ లక్ష్మీ నరసింహస్వామి.